రాగి పిండితో రోటీస్ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తానండి. రాగుల్ని బాగా నానబెట్టి మొలకెత్తించి వాటిని పౌడర్ చేసుకున్నాను. అరకప్పు రాగి పిండిని గిన్నెలో వేసుకున్నాను. దాంట్లోకి సాల్ట్ వేస్తున్నాను, చిటికెడు సాల్ట్, ఆయిల్ వేస్తున్నాను. వేడి చేసినటువంటి నీళ్ళండి, వేడి నీళ్ళు వేస్తున్నాను. ఇక్కడ చన్నీళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. వేడివేడిగా ఉన్న నీళ్ళని కొంచెం కొంచెం వేసుకోవాలి. లేదు ఎక్కువ వాటర్ వేసేస్తే జారుగా అయిపోతుంది. పిండి జారుగా అయిపోతే మనకి రోటీస్ అన్నది సరిగ్గా రావు. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి చేయడం వల్ల మనకి చపాతీ ముద్ద ఎంత బాగా తయారైందో, చపాతీకి ఎలా అయితే మనం బాల్స్ చేసుకుంటామో అలాగే ఈ రాగి రోటీస్కి ఒక బాల్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 బాల్స్ అన్నది చేసుకున్నాను. కొంచెం మనం ఈ రాగి పిండి పౌడర్ వేస్తూ, అలాగే కొంచెం రాగి పిండి పౌడర్, అలాగే నేను కొంచెం గోధుమ పిండి పౌడర్ వేస్తున్నాను డస్టింగ్కి పైన. ఈ రాగి పిండితో రోటీ అనేది రెడీ అయిపోయింది. గోధుమ పిండితో చేసుకుంటే వచ్చేటువంటి అంత జిగుమానం అయితే కనుక రాగి పిండిలో ఉండదు. మాయిశ్చరైజింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి. లేదు అంటే కనుక ఇలాగ మనకి క్రాక్స్ కింద వచ్చేస్తాయి. వెంటనే తిప్పుతూ కాల్చుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంతేనండి, మన రాగి రోటీస్ రెడీ అయిపోయినాయి. మీరు చూసారా, చాలా అంటే చాలా మెత్తగా మృదువుగా ఎంత బాగున్నాయో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మిసాన వంటలకి స్వాగతం. ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. అందరికీ ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే హెల్త్ చాలా అంటే చాలా మేలు చేసేటువంటి, ఐరన్ ఎక్కువగా ఉండేటువంటి రాగి అండి. రాగి పిండితో ఈరోజు రోటీస్ అన్నది నేను మీకు చూపిస్తాను. చాలా మృదువుగా ఉంటాయి, చాలా అంటే చాలా మృదువుగా వస్తాయి, చాలా హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ రాగి పిండి మీరు హోమ్మేడ్ ఇంట్లో తయారు చేసుకుంటే కనుక ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా రెసిపీని లేట్ చేయకుండా నేను చెప్పే టిప్స్తో మీరు కనుక చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుందండి. అస్సలు బ్రేకేజ్ ఉండదు, అస్సలు హార్డ్గా ఉండదు, చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేటువంటి మంచి రోటీస్ అన్నది రెడీ అయిపోతాయి. ఇంక లేట్ చేయకుండా రెసిపీని చూసేసేయండి. ఇవాళ నేను రాగి పిండితో రోటీస్ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తానండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. అసలు పళ్ళు లేని వాళ్ళు కూడా, అంటే రాగి పిండితో రోటీస్ చేసుకుంటే మనకి చాలా హార్డ్గా ఉంటాయి కదా, అలా కాకుండా చాలా సాఫ్ట్గా చేసి చూపిస్తాను ఈరోజు. దానికి నేను అరకప్పు రాగి పిండిని తీసుకున్నాను. ఇక్కడ మీరు రాగి పిండిని డీటెయిల్గా మీరు గమనించినట్లయితే, రాగుల్ని బాగా నానబెట్టి మొలకెత్తించి వాటిని పౌడర్ చేసుకున్నాను. అంటే హోమ్మేడ్ రాగి పౌడర్ అనమాట ఇది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ వాసన చూస్తే మీకు హార్లిక్స్ పౌడర్లో వస్తుందన్నమాట. హోమ్మేడ్ రాగి పౌడర్ చాలా బాగుంటుంది. ఈ హోమ్మేడ్ రాగి పౌడర్తో చాలా ఎన్నో పోషకాలు ఉండేటువంటి రోటీస్ చేసుకుందాం. ఇక్కడ నేను అరకప్పు రాగి పిండిని గిన్నెలో వేసుకున్నాను. దాంట్లోకి చిటికెడు సాల్ట్ వేస్తున్నాను, చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీనికి మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆయిల్ అనేది వేసుకోండి. సాల్ట్ అలాగే రాగి పిండి ఆయిల్ వేసినాక ఇలా ఫింగర్స్తో ఒకసారి ఇలాగా కలపండి. రౌండ్గా ఇలాగా ఫింగర్స్తో జస్ట్ ఇలా కలపండి. ఆ వేసినటువంటి ఆయిల్ అంతా కూడా పట్టే విధంగా ఇలా ఒకసారి కలిపితే చూసారా, ఆయిల్ అంతా కూడా ఈ రాగి పిండి పీల్చుకుని కలర్ అనేది లైట్గా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇదే టైంలో హాట్ వాటర్ వేసుకుందాం. ఇవి నేను బాగా వేడి చేసినటువంటి నీళ్ళండి, వేడి నీళ్ళు వేస్తున్నాను. ఇక్కడ చన్నీళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. వేడివేడిగా ఉన్న నీళ్ళని కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకుంటే బాగా తడిగా అయిపోయింది అనుకోండి, విరిగిపోతూ ఉంటుంది అనమాట, జిగుమానం రాదు. ఇలా మనం చపాతీలతో రోటీస్ చేసుకుంటాం కదా, పుల్కాసు రోటీస్ చపాతీస్ చేసుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈస్ అలానే మనం చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. కొంచెం వేడి నీళ్ళు వేస్తూ ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉంటే జిగుమానం వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. లైట్గా వేసుకుంటూ తడుపుకోండి. లేదు ఎక్కువ వాటర్ వేసేస్తే జారుగా అయిపోతుంది. పిండి జారుగా అయిపోతే మనకి రోటీస్ అన్నది సరిగ్గా రావు, గుర్తుపెట్టుకోండి.
చపాతీ ముద్దలాగే కలుపుకోవాలి. నేను రాగి పిండిని అంటే మనం ఇన్స్టెంట్గా మనకి మార్కెట్లో రాగి పిండిలో చాలా బ్రాండ్స్ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. మీరు ఆ రాగి పిండితో చేసుకున్నట్లయితే కనుక ఆ రాగి పిండికి అలాగే మీరు ఇంట్లో హోమ్మేడ్ తయారు చేసుకునేటువంటి రాగి పిండికి టేస్ట్లో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది. చెప్పాను కదా, మనం కొంచెం సమయం కనుక మనం చేసుకునేటువంటి వంటలకి మనం టైం ఇస్తే కనుక చాలా అంటే రుచికరమైనటువంటి ఆహారం తినచ్చు, అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నేను ఒకసారి ఈ రాగుల్ని ఎలా పిండి చేసుకోవాలి అంటే రాగుల్ని పిండి చేసుకోవడం అంటే పెద్ద కష్టం ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను చెప్పే ప్రొసీజర్లో చేసుకుంటే కనుక రాగి పిండి కొంచెం కష్టంగానే ఉంటుంది, కాకపోతే చాలా హెల్తీ అనమాట. ఆ రెసిపీ పౌడర్ ఎలా చేయాలనేది నేను ఆ వీడియో అన్నది కూడా నేను చేస్తానండి. ఇప్పుడైతే కనుక చూస్తున్నారు కదా, రాగి పిండి చక్కగా మనకి కలిసిపోయింది. ఇలాగా చపాతీ ముద్దలాగా ఇలా కొంచెం ఇలాగా మన పామ్తో ఇలా నొక్కుతూ ఉంటే జిగుమానం వస్తుంది అన్నమాట. రాగిలో మనకి జిగుమానం వస్తేనే మనకి చక్కగా ఉండన్నది వస్తుంది. నేను ఇక్కడ అరకప్పు రాగి పిండితో చేస్తున్నాను. రాగి పిండి రోటీస్ అనగానే చాలామందికి ఇష్టం ఉండదు, కొంచెం చిరుచేదు ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అదే మనం ఫ్రెష్గా చేసుకున్న పిండితో అయితే కనుక అస్సలు చిరుచేదు ఉండదండి. చెప్పాలంటే గోధుమ పిండి కంటే ఎంతో రుచిగాను ఉంటుంది, ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా ఇంకా మంచిదన్నమాట. చూసారా, ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి చేయడం వల్ల మీకు మనకి చపాతీ ముద్ద ఎంత బాగా తయారైందో. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా ఇలాగా చపాతీ ముద్దలా చేసేసుకున్నాం కదా, దీన్ని మనం ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసి నానబెట్టి ఉంచాలి. ఏదైతే డస్టింగ్ చేసినటువంటి రాగి పిండి పౌడర్ ఉందో ఈ కప్నే దీని మీద పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రాగి ముద్దని చూద్దామండి. చూసారా అండి, చాలా అంటే చాలా మృదువుగా సాఫ్ట్గా చాలా బాగా అయింది కదా. ఇలా ఒక పావు గంట సేపు నానబెట్టుకుంటే చాలా మృదువుగా మాయిశ్చర్గా మనకి పిండి ముద్ద అన్నది రెడీ అవుతుంది. ఇప్పుడు రోటీస్ చేసేసుకుందాం. చాలా చక్కగా మనకి రాగి పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది కదా. చూస్తున్నారండి, చాలా మాయిశ్చర్గా ఉంది. ఇలా మనకి తడిగా ఉండకూడదు, అలాగే పిండి తేమగా ఉండాలి. అంటే లోపల మనకి కొంచెం మాయిశ్చర్గా ఉండాలి. అలా ఉండాలంటే కనుక ఒక స్పూన్ ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి. ఇప్పుడు మనం రాగి పిండితో రోటీస్ చేసేసుకుందాం. ఇక్కడ రోటీస్ కాల్చుకోవడానికి అయితే నేను ఇక్కడ పెనాన్ని అన్నది పెట్టుకున్నానండి. దోశ పెనాన్ని పెట్టుకున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు మనం రోటీస్ చేసుకునేలోగా పెనం అన్నది బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఈ రాగి ముద్దని ఇలాగా కొంచెం రోల్ చేసుకొని చపాతీకి ఎలా అయితే మనం బాల్స్ చేసుకుంటామో అలాగే ఈ రాగి రోటీస్కి ఒక బాల్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 బాల్స్ అనేది చేసుకున్నాను. అంటే 3 రోటీస్ చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. చాలా హెల్త్కి ఎంతో మేలు చేసేటువంటి రాగి రోటీస్ చూసేసేయండి. చూడండి, ఇక్కడ 3 బాల్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇలాగా కొంచెం మనం ఈ రాగి పిండి పౌడర్ వేస్తూ, అలాగే కొంచెం రాగి పిండి పౌడర్, అలాగే నేను కొంచెం గోధుమ పిండి పౌడర్ వేస్తున్నాను డస్టింగ్కి పైన. ఇలా అద్దుకుంటున్నాను. మరీ రాగి పిండితో మనం చేస్తున్నాం కాబట్టి క్రాక్స్ వస్తూ ఉంటాయండి. సో మీరు ఎక్కువగా బాగా పల్చగా చేసేయద్దు. బాగా పల్చగా చేస్తే మనకి విరిగిపోతుంది. సో దాన్ని బట్టి చూసుకుని సరైనటువంటి కరెక్ట్ మీడియం మందంతో మీరు మీడియం సైజులో చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ పైన నేను కొంచెం గోధుమ పిండి వేస్తూ రాగి పిండిని రాగి రోటీస్ని ఒత్తుతున్నాను. రౌండ్గా రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వాళ్ళు కావాలంటే ఒక చిన్న ప్లేటో లేకపోతే రౌండ్గా ఉన్నటువంటి కట్టరో తీసుకుని దాంతో మీరు రోటీస్ చేసుకుంటే రౌండ్గా వస్తాయి. చాలామందికి షేప్స్ అనేది సరిగ్గా రాదు కదా, అలాంటి వారు అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కనుక కొంచెం మృదువుగా మనం వత్తాలండి. చూసారండి, మనకి ఈ రాగి పిండితో రోటీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే కనుక ఇలా మనకి బ్రేక్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఊరికనే విరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోటీస్ని
మనం కాల్చుకోవడానికి పెనం మీద వేసేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలండి, ఎందుకంటే మనకి గోధుమ పిండితో చేసుకుంటే వచ్చేటువంటి అంత జిగుమానం అయితే కనుక రాగి పిండిలో ఉండదు. మాయిశ్చరైజింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి. లేదు అంటే కనుక ఇలాగ మనకి క్రాక్స్ కింద వచ్చేస్తాయి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా లైట్గా చేత్తో అద్దుతూ వెంటనే ఇలా మరో పక్కకి తిప్పేసేయండి. వెంటనే తిప్పుతూ కాల్చుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి మనకి ఒక 3 సెకండ్స్ అటువైపు 3 సెకండ్స్ ఇటువైపు వేడిని మనం వేడిని ఇది లాగనుకున్న తర్వాత అప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఇటు అటు తిప్పితే సరిపోతుంది. ఇంతేనండి, మన రాగి రోటీస్ రెడీ అయిపోయినాయి. మీరు చూసారా, చాలా అంటే చాలా మెత్తగా మృదువుగా ఎంత బాగున్నాయో. అస్సలు మనకి కొంచెం కూడా విరగకుండా వచ్చింది కదా. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి కరెక్ట్గా చేసుకుంటే కనుక రాగి రోటీస్ అన్నది మనకి హార్డ్గా అస్సలు రావు. ఇలానే సాఫ్ట్గా దూదిలా వస్తుంది. ఇలా పెట్టుకుంటే మడిచి అలా పెట్టుకుంటే నోట్లో అలా దిగిపోతుంది అనమాట. అంత కరిగిపోయే విధంగా ఉంటాయి. ఈ రాగి రోటీస్ చాలా హెల్త్కి మంచిదండి. మీరు ఇంట్లో అప్పుడప్పుడు నైట్ టైం డిన్నర్స్లో కానివ్వండి, లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీని చూసేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇసాన్ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్ యూ.